హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వెన్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మేము వన భోజనానికి అయితే వెళ్ళడం జరిగింది. అదే చెట్ల తీర్థాలని అంటారు కదా, అలా వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ వ్లాగ్లో మేము ఫుడ్ ఎలా కుక్ చేసాము, అదేవిధంగా అందరం ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్ళి ఎలా భోజనం చేసామనేది మీకు చూపెట్టబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైతే వరంగల్ వెన్యూ యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఓకే, చలో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. బయటకు వెళ్ళి వంటలు చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఈ రోజు మేము పోదాం అనుకున్న రోజే బాగా వర్షం అయితే పడింది. అందుకనేసి అక్కడ వంట చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. మటన్ ఫ్రై అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అక్క మటన్ ఫ్రై చేయడంలో చాలా స్పెషలిస్ట్ అన్నమాట. మటన్ ఫ్రై, చికెన్, బోటి, తలకాయ అన్నీ ఇంట్లోనే కుక్ చేయడం జరిగింది. కుక్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళడం అయితే జరిగిందన్నమాట. ఓకే ఓకే, అందరం కలిసి అయితే బయటికి అయితే రావడం జరిగింది. సో వర్షం తగ్గిన వెంటనే అందరం బయటికి అయితే రావడం జరిగింది. చూడండి ఎంతమంది ఉన్నారో, చెట్ల కింద చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడైతే చాలా నీటి ఉందో అక్కడ అందరూ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మేము మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, పక్క పట్టు ఉన్నది వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా అక్క మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరం కలిసి మేము అక్కడ ఉండి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. అందరూ బయటకు వచ్చి వనభోజనం చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు అందరూ వారి వారి లైఫ్లో బిజీగా ఉంటారు, ఇంట్లో ఎప్పుడు రొటీన్గా చేసుకొని తినేది కదా. అలా సరదాగా బయటకు వచ్చేసి చెట్ల కింద కూర్చొని అట్లా తినడం అంటే అదొక వేరే థ్రిల్లింగ్ ఉంటుంది అన్నట్టు. హ్యాపీ మూమెంట్స్ అన్నట్టు ఇవన్నీ. ఇలాంటివన్నీ మనకి విలేజ్లోనే బాగుంటాయి అన్నట్టు. ఇక్కడ మనకి సిటీలో అయితే మనకి ఇలా వన భోజనాలు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. ఊళ్ళల్లో మనకి ఎక్కువ ఇలాంటి కల్చర్ అయితే బాగుంటుంది అన్నమాట. మేము ప్రతి సంవత్సరం మిస్ కాకుండా పోతాము. చూడండి, అందరు సరదాగా ఎంత సంతోషంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఐటమ్స్ తినుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడవచ్చు. అదేవిధంగా ఆద్య భోజనం చేసినాక ఐస్ క్రీమ్ కావాలి అంటే వాళ్ళ అత్తమ్మ తీసుకొచ్చింది. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య ఇద్దరు కొనిచ్చారు అన్నట్టు ఐస్ క్రీమ్స్. అవి ఆ ఐస్ క్రీమ్స్ చూడండి ఎంత హ్యాపీగా తింటుందో తను. చూపెడుతుంది చూడండి, నాకు కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చింది అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ కొనిచ్చిందట. సరదాగా అందరం భోజనం చేసినాక ఇంకా కాసేపు వాళ్ళ అంటే ఇక్కడ మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే దామర చెరువు ఉన్నట్టు. దామర చెరువు పక్కకే మేము అక్కడ ఉన్నామన్నమాట. సో దామర చెరువు కాడికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం చెరువు ఏ విధంగా ఉందనేసి అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్కడికి చెరువు కాడికి అయితే రావడం జరిగింది. చూడండి ఆద్య ఎంత సంతోషంగా ఉరుకుతుందో. పిల్లలకి విలేజ్ వాతావరణం అలవాటు చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే వాళ్ళని తీసుకురావడం జరిగింది. కాకపోతే అక్కడ పోవడం కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే చెరువులో వాటర్ రాలేదన్నమాట. వర్షాలు ఎక్కువ పడకపోవడం వల్ల చెరువు నిండా వాటర్ లేకపోయింది. ఎండాకాలంలో వాటర్ అన్నీ ఎండిపోయినాయి. చూడండి, చెరువులోకి వాటర్ లేవు. అందులోకి బాతులు అయితే తీసుకురావడం జరిగింది. బాతులను పెంచుతుండ్రు. మేమేమనుకున్నామంటే ఇంకా చెరువులోకి వాటర్ రావచ్చు, బాగుంటుంది అని అనుకున్నాం. కానీ లేవు, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అందులో. చూడండి బాతులను ఏ విధంగా అయితే ఫీడింగ్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళు పెంచుకుంటున్నారు. అక్కడ వేరే ఊరు వాళ్ళు వచ్చి అక్కడ బాతులను వాటికి అక్కడ దానా పెట్టుకుంటూ వాటిని పెంచుతున్నారు అనమాట. ఒక సరదాగా కాసేపు పిల్లలు వాటిని చూసుకుంటూ ఆడుకున్నారు. చాలా పెద్ద చెరువు ఇది, దామర చెరువు చాలా పెద్దది. కాకపోతే
వాటర్ లేకపోవడం వల్ల మీకు అది అర్థం కావట్లేదు. వర్షాలు చాలా బాగా పడితే అంతా నిండుతుంది. మేము ఉన్న ప్లేస్ అంతా మొత్తం నిండి రోడ్డుకి వస్తే వాటర్ చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఈసారి వర్షాలు చాలా లేట్ అయినాయి, అందుకనేసి మనకి ఇక్కడ వాటర్ అనేది లేకుండా అయిపోయింది. చెరువులో సరదాగా కాసేపు పిల్లల బాతులతోటి ఆడుకున్నారన్నమాట. అదైతే అందులోకి వెళ్తా, నేను వాటిని పట్టుకుంటా అని చెప్పేసి అంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే అందరం భోజనం చేశాక మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయినాం అన్నమాట. సో వీడియో వస్తే వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.